ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశి వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టి, టు, టే అక్షరాల వదనం సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన వీరు ఏ పనులు చెయ్యాలన్నా, సాధించాలన్నా దూర భవిష్యత్తుతో బ్రహ్మజ్ఞానంతో ఆలోచించగలిగినట్లయితే అద్భుతమైన దీర్ఘకాలికమైనటువంటి ధనాదాయం, స్థిర చరాస్తులు అంటే వ్యవసాయ తోటలు కానీ, ఫండ్స్లు కానీ, షేర్లలో కానీ దీర్ఘకాలిక కూర్చొని సంపాదించేటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టగలిగినట్లయితే మీ యొక్క భవిష్యత్ కాలం చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. తృతీయంలో శుక్రుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో మానవ సంబంధాలుగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థిక సంబంధాలుగా మార్చగలిగినట్లయితే వారు వాహనాలు, బంగారు ఆభరణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో స్వల్పమైనటువంటి బహుమతుల కన్నా ఖర్చులు పెరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది, గమనించాలి. అర్ధాష్టమ కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ తిథుల యందున ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. పిల్లలు జీవితంలో స్థిరపరచాలని మీ కోరిక చిరకాల కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. సప్తమంలో శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకంగా ఉండడం వలన నూతనమైన గృహాలు, భవనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. ప్రేమికులకు మంచి కాలం. నూతనమైనటువంటి ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారికి బ్యాంకుల నుంచి కానీ, ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి డబ్బులు అందుతూ అద్భుతమైన విజయానికి మీ సొంతం కాబోతుంది. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండింటి వలన రాబోయే కాలంలో ప్రమాదం పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు, సభల యందు, సమావేశాల యందు సమన్వయం చాలా అవసరం. చిన్న చిన్న విషయాలకు తగాదాకు దూరంగా ఉంటూ, మౌనంగా ఉంటూ అర్థం చేసుకొని మాట్లాడగలిగినట్లయితే మీకు అద్భుతమైన రాజగౌరవం మీ సొంతం కాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారందరికీ, వ్యవసాయ సోదరీమణులకు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాల వారందరికీ కూడా, చేతి వృత్తుల వారికి, వ్యాపార రంగం వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఇంకను ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. కాళభైరవ స్వామి వారి యొక్క స్వర్ణ ఆకర్షణ
అక్షయ పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మన అరచేతిలో ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులు వెలిగించి తిప్పి పక్కన పెట్టి మన మనసులో ఏదైతే కోరిక కోరుకొని ఇలా ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఇక్కడ ఈ యొక్క అక్షయ పాత్ర ద్వారా ఈ శబ్దాన్ని సృష్టించడం వలన ఓంకార శబ్దం ద్వారా గృహంలో ఉండబడినటువంటి వాస్తు నరదృష్టి శత్రు ప్రభావ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అక్షయము అనగా నశించబడనటువంటిది. కాలభైరవుడు అనగా కాలం అనేటువంటిది మనకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక మనమందరము కూడా ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారిని స్మరిద్దాం. గృహంలో కుష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని వెలిగించుకుందాం. అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం. ఇంట్లో పెట్టుకొని సకల యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యం స్వాగతం పలకడానికి మనకు కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి పొందగలరు. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క ఒక పిరమిడు, స్వామివారి యొక్క కంకణము, ఉట్టి, ఇంటి బయట కట్టుకోవడానికి సౌభాగ్య ఉట్టిని, మీ యొక్క గోత్రనామాల పేరుపైన మన యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో 41 రోజు కుష్మాండ దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా, ఆ యొక్క జాతకంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు, లేకుంటే వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకం కలిసిందా కలవలేదా అనేటువంటిది తెలుసుకోవాలనుకున్నట్టయితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ వారి యొక్క పేర్లను కానీ మీరు పంపించినట్లయితే వివాహ జాతక పొంతన వారి యొక్క గణాలు గుణాలు జంతు పరిశీలన చేసి మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహం చేసుకున్న వారికి దంపతులు మధ్యలో సఖ్యతగా ఉండకపోవడం కానీ, ఒకరిపైన ఒకరు అగౌరవంగా ఉండడం కానీ, 490 కేసులు పెట్టుకోవడం కానీ, పోలీస్ స్టేషన్లో గొడవలు వెళ్తూ అలాగా విడాకుల దాకా వెళ్ళినటువంటి వారందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా మీ యొక్క జాతకంలో కానీ మీ పేరులో కానీ స్వల్పమైనటువంటి మార్పులు చేర్పులు చేయడం వలన మీకు ఉజ్వలమైన మంచి బంగారు భవిష్యత్తుకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవచ్చు. అలాగే మీకు పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పేరు ఎలాంటి పేరు పెట్టగలగాలి, పేరు యొక్క మొదటి అక్షరం ఏం రాగలగాలి, రాబోయే కాలంలో ఆ పేరులో ఉన్న వైబ్రేషన్స్ విషయం తెలుసుకొని పేరు పెట్టినట్లయితే, అంటే ఏదైనా కూడా ఒక వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఒక వ్యక్తి పేరును బట్టి తన యొక్క జీవన గమనం ఆధారపడి ఉంటుంది. కనుక వాటి పేర్లను మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి పేర్లను మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరినీ ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం.